భారతదేశ చరిత్రలో భాగంగా మనం ఆధునిక భారతదేశ చరిత్రను నేర్చుకుంటున్నాం. దీంట్లో భాగంగా డే 2లో ఉన్నాం అనమాట. డే 2లో మనం ఏ అంశాలు డిస్కస్ చేసుకుంటున్నామో ఒకసారి చూద్దాం. పోర్చుగీస్ గవర్నర్లు ఎంతమంది ఏంటి? వారి యొక్క పరిపాలనా విధానం ఏంటి? ఏ గవర్నర్ కాలంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు ఏంటి? అదొకసారి చూద్దాం. అలాగే పోర్చుగీస్ గవర్నర్ల యొక్క ఏ విధంగా పతనం చెందారు? మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా పతనం చెందారు, వారికి సంబంధించినటువంటి ఇతర విషయాల గురించి కూడా మనం చూద్దాం అనమాట. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత డచ్, వీరినే మనం నెదర్లాండ్స్ అని, అలాగే హాలండ్ దేశస్థులని కూడా అంటాం. వీరి యొక్క వర్తక స్థావరాలు ఏంటి, వీరు ఏ విధంగా పతనం చెందారు అనేది చూద్దాం. మొదటగా మనం చూసుకున్నట్లయితే పోర్చుగీస్ గవర్నర్ల గురించి నేర్చుకుందాం. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం ఏంటంటే పోర్చుగీస్ వారి యొక్క వర్తక స్థావరాలు ఏంటి, వారు ఏ విధంగా వచ్చారు ఏంటి అనేది డే 1 క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇది డే 2 క్లాస్ అనమాట. ఓకే, ఆ వీడియో ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. డే 2 క్లాస్ వచ్చేసరికి ఏంటంటే మనం పోర్చుగీస్ గవర్నర్లు ఎంతమంది చూడండి. పోర్చుగీస్ గవర్నర్లు అనమాట ఏంటంటే మన లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు వీరు వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్న భారత్లో వీరికి ఉన్నటువంటి ఈ వర్తక స్థావరాలకు ఎవరైనా ఒక అధికారి ఉండాలి అని చెప్పేసి ఏర్పడినటువంటిదే ఈ గవర్నర్ వ్యవస్థ అనమాట. ఈ గవర్నర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ భారతదేశంలో వారికి ఉన్నటువంటి వర్తక స్థావరాలు కార్యకలాపాల నిర్వహణ అనేది చేసేవారు. దీనిలో భాగంగా వచ్చినటువంటి మొట్టమొదటి గవర్నర్ ఎవరనంటే మనకి ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అని చెప్పేసి అంటాం అనమాట. మొదటి వ్యక్తి ఎవరండి? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఎవరు? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనమాట. ఎవరి ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అంటే ఇతను మొదటి వ్యక్తి. ఓకే, ఫస్ట్ పర్సన్, మొదటి గవర్నర్. పోర్చుగీస్ వారికి సంబంధించి మొట్టమొదటి గవర్నర్ ఎవరు అని అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అని చెప్తాం. మరి ఇతను అవలంబించినటువంటి విధానం ఏంటి అని చూసినట్లయితే మనకి ఇతను చూడండి, ఇది మన భారతదేశ పటం అనుకున్నట్లయితే ఇక్కడెక్కడో యూరప్ ఉండేదన్నమాట. ఓకే, ఇది ఆఫ్రికా. వీరు ఇక్కడి నుంచి ఆఫ్రికా నుంచి ఇలాగా మన భారతదేశానికి వచ్చేవారు. ఇది మనకి అరేబియా సముద్రం అనమాట. ఈ అరేబియా సముద్రం అంటే వెస్ట్ పశ్చిమ భాగం అంతా కూడా సముద్ర భాగం అవ్వడం, అలాగే యూరోపా నుంచి వచ్చినటువంటి వర్తకులు ఇది మంచి వ్యాపార కేంద్రంగా తయారైందనమాట. అప్పుడు ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఏమనుకున్నాడంటే ఈ సముద్రం మీద మనం గనక గుత్తాధిపత్యం సాధిస్తే మనకి మంచి పట్టు వస్తుంది, వ్యాపారం బాగా నిర్వహించవచ్చు, మంచి లాభాలు వస్తాయి అని చెప్పేసి ఇతను ఒక పాలసీని తీసుకొచ్చాడు అనమాట. అదే బ్లూ వాటర్ పాలసీ అని చెప్పేసి అని అంటాం. ఓకే, బ్లూ వాటర్ పాలసీ ఏంటి? ఈ బ్లూ వాటర్ పాలసీ అంటే సముద్రం మీద గుత్తాధిపత్యం సాధించడం. ఏదైతే అరేబియా సముద్రం ఉందో ఈ అరేబియా సముద్రం మీద గుత్తాధిపత్యాన్ని సాధించాలి అని చెప్పేసి దీనికే మరొక పేరు ఉందన్నమాట. దీన్ని ఏమంటారు? నీలి నీటి విధానం అని చెప్పేసి దీన్ని మరొక పేరుతో పిలుస్తారనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ బిట్ చాలా సార్లు అడిగారు అనమాట. పోర్చుగీసు గవర్నర్ జనరల్ అయినటువంటి ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అవలంబించినటువంటి విధానం ఏంటి అని అంటారు, లేదా నీలినీటి విధానం అంటే ఏంటి? సముద్రం మీద ఆధిపత్యం సాధించాలి అని చెప్పేసి పెట్టుకోవడం అనమాట. అయితే మరి ఇంకా ఇతను ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాడు ఏంటి ఒకసారి చూద్దాం. ఈ నీలినీటి విధానంతో సముద్రం మీద ఆధిపత్యం చలాయించాలి అని చెప్పేసి ఏదైతే ప్రయత్నాలు చేశాడు, దీనిలో భాగంగానే వీళ్ళు ఏంటంటే ఈ సముద్రం మీద గుత్తాధిపత్యం సాధించాలి అని చెప్పేసి వీళ్ళు చూడండి, వీరు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారనమాట. ఈ రాజుల విషయంలో కానీ ఇలాంటి విషయాలు ఎక్కడ జోక్యం చేసుకోలేదు. వీళ్ళు కేవలం ఈ సముద్రం మీద ఆధిపత్యం చలాయించాలి, సముద్రానికి గుత్తాధిపత్యం చేసుకోవాలని మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేయడం జరిగిందనమాట. ఓకే, దీని తర్వాత చూసుకున్నట్లయితే ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఏంటంటే మనకి కన్నునూరు కోట అని చెప్పేసి ఏదండి కన్నునూరు కోట నిర్మించాడు. కన్నునూరు కోటని ఎవరు నిర్మించారు అని చెప్పేసి అడుగుతాడు. ఎవరు? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా మొదటి పోర్చుగల్ గవర్నర్. దీంతో పాటు ఏంటంటే ఇతను గుజరాత్ ఓకే, దిస్ ఇస్ ఇండియా. ఇక్కడ కదా మన గుజరాత్ ఉండేది. ఈ గుజరాత్ ప్రాంత పాలకుడైనటువంటి ఎవరంటే మహమ్మద్ బేగరా అని చెప్పేసి అంటారు. మహమ్మద్ షా బేగరా అంటే ఇతను ఓడించడం జరుగుతుంది అనమాట. గుజరాత్ పాలకుడైనటువంటి మహమ్మద్ షా బేగరాను ఇతను ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఓడించడం జరుగుతుంది. ఏ యుద్ధంలో? డెయ్యూ యుద్ధం అని చెప్పేసి అంటారు. ఏ యుద్ధం? డెయ్యూ యుద్ధం. దీన్నే మనకి చౌసా, ఓకే ఏంటి, చౌల్ యుద్ధం లేదా చౌల్ యుద్ధం అని చెప్పేసి అంటారు. డెయ్యూ యుద్ధం మరియు చౌల్ యుద్ధాల్లో మహమ్మద్ షా బేగరాను ఓడించడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చినటువంటి ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఇవేనమాట. ఇకపోతే రెండవ గవర్నర్ చూసుకున్నట్లయితే మనకి ఆల్బ్ క్లర్క్.
పోర్చుగీస్ గవర్నర్ జనరల్లో ఇతను ప్రధానంగా చాలా ముఖ్యమైన వ్యక్తి అనమాట. ఎందుకు ఇతను ముఖ్యమైన వ్యక్తి అని చూసుకున్నట్లయితే, పోర్చుగల్ గవర్నర్ జనరల్లో గొప్పవాడు ఎవరు అని చెప్పేసానంటే ఆల్బుక్లర్క్ అని చెప్పేసి చెప్పొచ్చు. గొప్పవాడెవడు? ఆల్బుక్లర్క్ అనమాట. ఇతను చూడండి, ఎస్, ఇతను ఏం చేశాడు? నీలినీటి విధానాన్ని రద్దు చేశాడు. ఎందుకంటే మనం సాధించాల్సింది సముద్రం మీద గుత్తాధిపత్యం కాదు, మనం సాధించాల్సింది రాజకీయ ఆధిపత్యం, రాజకీయాల్లో మనం కూడా జోక్యం చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆల్బుక్లర్క్ అనమాట. ఇతను ఈ నీలినీటి విధానాన్ని రద్దు చేసేయడం జరుగుతుంది. ఈ నీలినీటి విధానాన్ని రద్దు చేసి ఇతను ఏం చేస్తారంటే రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఈ ఆల్బుక్లర్క్ ఎవరైతే ఉన్నారో, ఈ ఆల్బుక్లర్క్ మన విజయనగర రాజ్యం అయినటువంటి ఎస్కేడి అంటే శ్రీకృష్ణ దేవరాయలతో మంచి రిలేషన్స్ నడిపాడు అనమాట. మంచి సంబంధాలు ఉన్నాయి వీళ్ళిద్దరికీ కూడా. దీనిలో భాగంగానే శ్రీకృష్ణ దేవరాయల దగ్గరికి వెళ్ళి, అయ్యా శ్రీకృష్ణ దేవరాయలు, మీరు కనుక మాకు సపోర్ట్ చేసినట్లయితే మీకు ఏం చేస్తాం? మేలు రకపు గుర్రాలు, ఎస్, మీకు మేలు రకపు గుర్రాలు ఇలా ఒప్పందం చేసుకుని శ్రీకృష్ణదేవరాయల యొక్క సహకారంతో వీళ్ళు ఆల్బుక్లర్క్ ఏం చేస్తారంటే మనకి 1510లో గోవాను ఆక్రమించడం జరుగుతుంది. అప్పటి గోవా ఎవరి ఆధీనంలో ఉంటుంది అని అంటే బీజాపూర్ ఆధీనంలో ఉంటుంది అనమాట. మరి ఈ బీజాపూర్కి సంబంధించినటువంటి అప్పుడు రాజు ఎవరంటే యూసఫ్ ఆదిల్ షాలో ఆధీనంలో ఉన్నటువంటి గోవా అనే ప్రాంతాన్ని శ్రీకృష్ణదేవరాయల సహకారంతో ఆల్బుక్లర్క్ ఆక్రమించడం జరుగుతుంది. అందుకే మనకి ఎలా అడుగుతారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆల్బుక్లర్క్కి సమకాలీన విజయనగర రాజు ఎవరు అని చెప్పేసి అడుగుతారనమాట. ఎవరని చెప్పాలి? శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. మరి వీళ్ళిద్దరూ మనం ఒక సంధి చేసుకున్నారు అని చెప్పేసి అన్నాము. ఏంటి సంధి అని అంటే దీన్నే మనం గోవా సంధి అని చెప్పేసి అని అంటాం. ఏమంటారండి? దీన్నే మనం గోవా సంధి అని చెప్పేసి చెప్తాం అనమాట. అయితే పోర్చుగీస్ అధికార యంత్రానికి ఒక రకమైనటువంటి కేంద్ర స్థానం ఈ గోవా అనేది ఆక్రమించిన తర్వాత ఎలా అయిపోయిందంటే, ఈ గోవా అనేది ఈ పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరం అయిపోయింది. ఇది ప్రధాన వర్తక స్థావరం అయిపోయింది అనమాట. ఈ పోర్చుగీస్ వారు జనరల్గా వీళ్ళకి సంబంధించినటువంటి వర్తక స్థావరం ఏది మొదటిగా వచ్చింది? కొచ్చిన్. కానీ ఈ కొచ్చిన్ నుంచి తర్వాత గోవాకి మారుస్తాడు. నెక్స్ట్ గవర్నర్ గురించి మాట్లాడుకుంటాం, అక్కడ వస్తుంది నినాడో చున్హా అని చెప్పేసి. అతను ఈ కొచ్చిన్ నుంచి గోవాకి రాజధానిని మారుస్తారనమాట. అప్పుడు ఈ గోవా అనేది వీరి ప్రధాన స్థావరం అయిపోతుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే వీరి చివరి ప్రధాన కేంద్రం కూడా గోవానే అవుతుంది అనమాట. వీరి చివరి ప్రధాన కేంద్రం కూడా ఏమవుతుంది? గోవానే అవుతుంది. ఓకే, అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ ఆల్బుక్లర్క్ ఏంటంటే మనం ఫ్రాన్సిస్ డి ఆల్మిదా దగ్గర నేర్చుకున్నాం. ఏమని? బ్లూ వాటర్ పాలసీ, నీటి విధానం, సముద్రం మీద ఆధిపత్యం సాధించాలని. కానీ ఈ ఆల్బుక్లర్క్ ఏమంటాడంటే భారతీయులతో వివాహ సంబంధాలని ప్రోత్సహించాడనమాట. ఓకే, భారతీయులతో వివాహ సంబంధాలను ప్రోత్సహించినటువంటి పోర్చుగల్ గవర్నర్ జనరల్ ఎవరు అని చెప్పేసి అంటే ఎవరని చెప్పాలి? ఆల్బుక్లర్క్ అని చెప్పేసి చెప్పాలన్నమాట. ఎస్, మనకి ఇప్పుడు మూడో పోర్చుగీస్ గవర్నర్కి సంబంధించి మూడో వ్యక్తి ఎవరు అని అంటే నినాడో చున్హా అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? నినాడో చున్హా. ఏంటి నినాడో చున్హా? ఎలాంటి విధానాన్ని అవలంబించాడు ఏంటి ఒకసారి చూద్దాం. ఈ నినాడో చున్హా ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే రాజధాని ఏదైతే రాజధాని ఉందో కొచ్చిన్ నుంచి గోవాకు మార్చినటువంటి పోర్చుగీస్ గవర్నర్ జనరల్ ఎవరు అన్నాడు. పోర్చుగీస్ వారి యొక్క రాజధాని అయినటువంటి కొచ్చిన్ను గోవాకు మార్చింది ఎవరు అని అంటే నినాడో చున్హా అనమాట. ఈ నినాడో చున్హా ఈ రాజధాని మార్పిడితో పాటు ఏంటంటే గుజరాత్ పాలకుడు అయినటువంటి, చూడండి వీరి కాలంలో గుజరాత్కి ఈ పోర్చుగీస్ వారికి మధ్య వివాదాలు ఉన్నాయన్నమాట. ఈ గుజరాత్ పాలకుడుకు ఈ చున్హా ఎవరైతే ఉన్నారో ఈ చున్హాకి మధ్య ఏంటంటే ఒక ప్రాంతం కోసం, ఇది డయ్యూ ప్రాంత ఆధీనం కోసం వివాదం ఏర్పడింది అనమాట. డయ్యూ అని చెప్పేసి ఉంది కదా, ఈ డయ్యూ ప్రాంతం అనేది ఎవరి ఆధీనంలో ఉండేది? గుజరాత్ పాలకుల ఆధీనంలో ఉండేది. ఈ ప్రాంతానికి సంబంధించి వీళ్ళిద్దరికి వివాదం ఏర్పడింది. ఈ వివాదంలో భాగంగా ఏం చేశాడంటే ఈ గుజరాత్ పాలకుడు అయినటువంటి బహదూర్ షా, ఎవరండి? బహదూర్ షా. ఈ బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపాడు అని చెప్పేసి అని అంటారు. ఎక్కడండి? అరేబియా సముద్రంలో ముంచి చంపాడు అని చెప్పేసి అని అంటారు అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఎలా అడుగుతారంటే గుజరాత్ పాలకుడు అయినటువంటి బహదూర్ షాను ఏ పోర్చుగల్ గవర్నరు అరేబియా సముద్రంలో ముంచి చంపాడు అని చెప్పేసి అడగొచ్చు అనమాట. ఎవరు? నినాడో చున్హా. లేదా నినాడో చున్హా ఏ గుజరాత్ పాలకుడును అరేబియా సముద్రంలో ముంచి చంపాడు అని చెప్పేసి అంటే బహదూర్ షా అనమాట. ఏ ప్రాంత వివాదం మీద అంటే డయ్యూ అనే ప్రాంతం వివాదం మీదగా ఇది ఇలా జరగడం జరిగింది అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఇతను
గుజరాత్ నుంచి బసైల్స్ని కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఏంటండి? బసైన్ అని చెప్పేసి అని ఉంటుంది. ఈ బసైన్స్ని కూడా గుజరాత్ నుంచి ఈ నినాడో చున్హా ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఓకే, ఇతనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఇవి. నినాడో చున్హా రాజధానిని కొచ్చిన్ నుంచి గోవాకు మార్చాడు. అలాగే డయ్యూ ప్రాంత విభేదం కారణంగా డయ్యూ ప్రాంతం కోసం గుజరాత్ పాలకుడైనటువంటి బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపాడు. ఈ 2 పాయింట్స్ వీళ్ళకి ఇంపార్టెంట్. బసైన్స్ని ఆక్రమించుకున్నాడు అనే పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే 4వది చివరిగా వచ్చినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అని అంటే మనకి మార్టిన్ ఆల్ఫెన్సో డిసౌజా. చూడండి, మార్టిన్ ఆల్ఫెన్సో డిసౌజా. ఓకే, మార్టిన్ ఆల్ఫెన్సో డిసౌజా. ఇతని కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటన లేదా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకటే అనమాట. క్రైస్తవ మత ప్రచారం చేయుటకు ఇతని కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటన ఏంటంటే ఈ క్రైస్తవ మత ప్రచారం చేయడానికి వచ్చినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ అనేవాడు ఉంటాడు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఓకే, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడానికి ఏ పోర్చుగీస్ గవర్నర్ జనరల్ కాలంలో వచ్చారంటే మార్టిన్ ఆల్ఫెన్సో డిసౌజా కాలంలో రావడం జరిగిందనమాట. మార్టిన్ ఆల్ఫెన్సో డిసౌజా కాలంలో వచ్చినటువంటి ఎవరి కాలంలో వచ్చాడు అని అంటే ఇతని కాలంలో వచ్చాడు. ఎవరు వచ్చారు క్రైస్తవ మత ప్రచారానికి చేయడానికి అంటే ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఈ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క సమాధి ఎక్కడ ఉందంటే గోవాలో ఉండడం జరుగుతుంది అనమాట. ఎక్కడ ఉంది? ఇతని సమాధి గోవాలో ఉంది. అలాగే గోవాలో ఉన్నటువంటి ఇంకొక పోర్చుగీస్ సంబంధించిన సమాధి ఎవరిది అంటే వాస్కోడి గామా యొక్క సమాధి కూడా ఎక్కడ ఉంది? మనకి గోవాలో ఉండడం జరుగుతుంది. ఓకే, దీంట్లో భాగంగా మనం ఈ పోర్చుగీస్ గవర్నర్ జనరల్ అనే దాన్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, పోర్చుగీస్ గవర్నర్లు మనం నేర్చుకున్నాం. 4 ఉన్నారు. 4లో మొదటి వ్యక్తి ఫ్రాన్సిస్ డి ఆల్మిడా, 2వ వ్యక్తి ఆల్బుక్లర్క్, 3వ వ్యక్తి నినాడో చున్హా, 4వ వ్యక్తి డిసౌజా అనమాట. వీరి కాలంలో జరిగినటువంటి ప్రముఖ సంఘటనలు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పోర్చుగీస్ వారికి సంబంధించినటువంటి మొత్తం విశేషాలు ఏమున్నాయనేది ఒకసారి మనం చూద్దాం. అంటే వీరు ఏ విధంగా పతనమయ్యారు, వీరు వర్తక స్థావరాలు ఏ విధంగా కోల్పోయారు, వీటన్నిటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. వీరిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం ఎప్పుడు ఏం చెప్పాం? 1510లో గోవాను ఆక్రమించుకున్నారు అని చెప్పేసి చెప్పుకున్నాం. మొదటిగా 1510లో బీజాపూర్ సుల్తాన్ నుంచి వీరు గోవాను ఆక్రమించుకున్నారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే ముఖ్యంగా ఈ పోర్చుగీస్ వారి యొక్క పతనం ఏ విధంగా జరిగింది అని చూసుకున్నట్లయితే మనకి ఈ 1565లో విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం క్షీణించడం జరుగుతుంది. అలయ రామరాజుల యొక్క అతను అవలంబించినటువంటి కొన్ని విధానాల వలన విజయనగర సామ్రాజ్యం బహుమనీ సామ్రాజ్యాలన్నీ కలిసిపోయి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఓడించడం జరుగుతుంది అనమాట. దాంతో భాగంగా ఈ పోర్చుగీస్ వారికి ఉన్న బలం ఏంటి? విజయనగర సామ్రాజ్యం. సో ఆ విజయనగర సామ్రాజ్యం అనేది బలహీన పడటంతో వీరి యొక్క దాన్ని ఏమంటారు, వీరి పరిపాలనా విధానాలు కూడా క్షీణించడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు 1565 నుంచి వీరి క్షీణదశ స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధాన కారణం విజయనగర సామ్రాజ్యం క్షీణించడం. ఓకే, ఎందుకు అంటే ఈ విజయనగర సామ్రాజ్యం సంబంధించి మనకి ఏం జరుగుతుంది? రాక్షస తంగడి యుద్ధం జరుగుతుంది. రాక్షస తంగడి యుద్ధం జరుగుతుంది కదా. ఈ రాక్షసి తంగడి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం క్షీణించడం పోర్చుగీస్ వారికి మైనస్ పాయింట్గా అయిందనమాట. అలాగే ఈ పోర్చుగీస్ వారికి వీరి వర్తక స్థావరం సూరత్ అని చెప్పుకున్నాం కదా. ఈ సూరత్లో ఎవరు ఓడించారంటే బ్రిటిష్ వాళ్ళు ఓడించడం జరుగుతుంది. ఓకే, సూరత్లో వీరిని ఓడించింది ఎవరు అంటే బ్రిటిష్ వారు అనమాట. అలాగే చిట్టాగాంగ్ అని చెప్పేసి ఈ చిట్టాగాంగ్లో కూడా బ్రిటిష్ వాళ్ళు వీరిని ఓడించడం జరిగిందనమాట. ఇంకా ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఆర్మజ్లో 1622లో డచ్ వారు వీరిని ఓడించడం జరిగింది. అలాగే హుగ్లీలో బెంగాల్ గవర్నర్ అయినటువంటి కాసిం ఖాన్, అప్పుడు గవర్నర్ ఎవరంటే బెంగాల్కి కాసిం ఖాన్ అనమాట, ఈ హుగ్లీ నుంచి వీళ్ళని తరిమేయడం జరుగుతుంది. అలాగే బేసిన్ సాల్సెటిల్ నుంచి మహారాష్ట్ర పేష్వా అయినటువంటి బాజీరావు వీళ్ళని అక్కడ నుంచి తరిమివేయడం జరుగుతుంది. అలాగే 1667లో క్యాథరిన్ పోర్చుగల్ యువరాణి అయినటువంటి క్యాథరిన్ బ్రిటిష్ యువరాజు అయినటువంటి 2వ చార్లెస్ వివాహం చేసుకోవడంలో భాగంగా ఈ 2వ చార్లెస్కి ఏంటంటే కట్టంగా బొంబాయి ఇచ్చేస్తారనమాట. ఈ విధంగా కూడా పోర్చుగీస్ వారు ఈ బొంబాయిని కూడా కోల్పోవడం జరుగుతుంది. దాని తర్వాత 1656లో సింహాలాన్ని, అలాగే 1662లో ఆర్మజ్ను,
1739లో బేసిన్ను వీరు పూర్తిగా వీరి యొక్క స్థావరాలను కోల్పోవడం జరుగుతుందన్నమాట. వీరికి చివరిగా మిగిలినటువంటిది ఏంటంటే గోవా, డయ్యూ డామన్, ఈ రెండు మాత్రమే మిగులుతాయి. ఈ రెండింటిని మన భారత ప్రభుత్వం 1961లో ఆపరేషన్ విజయ్ అనే పేరుతో ఒక సైనిక చర్య జరిపి జనరల్ చౌదరి నాయకత్వంలో సైనిక చర్య జరిపి వీరి నుంచి అంటే పోర్చుగీస్ వారి నుంచి గోవా అండ్ డయ్యూ డామన్ భారతదేశంలో విలీనం చేయడం జరుగుతుందన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది ఇప్పుడు దాకా చెప్పుకున్నవన్నీ కూడా బెంగాల్ మినహా ఈ తూర్పు తీర ప్రాంతాలను, పశ్చిమ తీర ప్రాంతాలన్నీ ఇలా కోల్పోవడం జరిగిందనమాట. ఈ తూర్పు తీరంలో ఉన్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాల విషయాన్ని జోలికి చూసినట్లయితే ఈ ఆంధ్ర ప్రాంతానికి వీరు వచ్చిందే చివరిగా వస్తారనమాట. యూరోపియన్లోనే ఆంధ్రప్రదేశ్లో చివరిగా వచ్చినటువంటి యూరోపియన్స్ ఎవరు అని అంటే మనం పోర్చుగీస్ వారు అని చెప్పొచ్చు. ఓకే, మరి ఏ సంవత్సరంలో వచ్చారు వీళ్ళు అని అంటే మనకి 1670లో వీరు రావడం జరుగుతుంది. ఎప్పుడండి? వీరు 1670లో రావడం జరుగుతుంది అనమాట. మరి వీరి యొక్క మొదటి స్థావరం ఏది ఆంధ్రప్రదేశ్లో అంటే మచిలీపట్నం. ఏదండి? మచిలీపట్నం. మా ఆంధ్రప్రదేశ్లో పోర్చుగీస్ వారి యొక్క మొదటి వర్తక స్థావరం ఏది అని అంటే మచిలీపట్నం అని చెప్పాలన్నమాట. అయితే మరి ఈ ఆంధ్ర ప్రాంతంలో వీరికి అనుమతి ఇచ్చినటువంటి అప్పటి రాజు ఎవరు అని చెప్పేసి కూడా అడుగుతాడు. ఎవరు అని అంటే అబ్దుల్లా కుతుబ్ షా, గోల్కొండ పాలకుడు అనమాట. అబ్దుల్లా కుతుబ్ షా. చూడండి, పోర్చుగీస్ వారికి ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నం వద్ద వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి గోల్కొండ రాజు ఎవరు అని అంటే అబ్దుల్లా కుతుబ్ షా అని చెప్పేసి అనాలన్నమాట. అయితే వీరు మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి లేదా తూర్పు తీర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చివరగా వచ్చినటువంటి యూరోపియన్స్ ఎవరు అని అంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 1670లో రావడం జరిగిందనమాట. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? 1670లో రావడం జరిగింది. ప్రధానంగా మన దగ్గర నుంచి ఏవి ఎగుమతి చేసుకునేవారు అని అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళు మిరియాలు, సుగంధ ద్రవ్యాలు. ఓకే, వీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే పోర్చుగీస్ వారు మిరియాలు, సుగంధ ద్రవ్యాలు భారతదేశం నుండి ఎగుమతి చేసుకునేవారు అనమాట. అయితే వీరు మొట్టమొదటిసారిగా ఏంటంటే సముద్రంలో లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే సముద్రంలో ఎవరైనా ప్రయాణించాలి లేదా వ్యాపారం చేయాలి అని అంటే వీళ్ళు ఏంటంటే ఒక లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. సముద్రంలో లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఏ ఐరోపా వాళ్ళు అని అంటే పోర్చుగీస్ వాళ్ళు ప్రవేశపెట్టారు అని చెప్పేసి చెప్పాలన్నమాట. అయితే ముఖ్యంగా మనకి పోర్చుగీస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏమనాలి, టూరిస్టులు అనాలా? ఎస్, పోర్చుగీస్ వారికి సంబంధించినటువంటి విదేశీ యాత్రికులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరు? డొమింగో ఫేజు. ఓకే, డొమింగో ఫేజు అండ్ అలాగే న్యూనిజ్ అని చెప్పేసి అని అంటారు. ఎవరండి? న్యూనిజ్. ఈ డొమింగో ఫేజు, న్యూనిజ్ అనే వాళ్ళు ఎవరి ఆస్థానానికి వచ్చారు అని అంటే విజయనగర ఆస్థానాన్ని సందర్శించడం జరిగిందనమాట. విజయనగర సామ్రాజ్యంలో వీరి గురించి డీటెయిల్గా నేర్చుకుంటాం. వీళ్ళు ఎలాంటి విజయనగర సామ్రాజ్యం గురించి ఏ విధంగా మాట్లాడారు, ఏంటి, ఎప్పుడు వచ్చారు అనేది కూడా మనం విజయనగర సామ్రాజ్యంలో నేర్చుకుంటాం. అయితే ఇక్కడ వరకు ఉపయోగపడేది ఏంటంటే పోర్చుగీస్ వారికి సంబంధించినటువంటి విదేశీ యాత్రికులు ఎవరి కాలంలో వచ్చారు? విజయనగర సామ్రాజ్య కాలంలో వచ్చారు. ఎవరు వచ్చారు? డొమింగో ఫేజ్ అండ్ న్యూనిజ్ వీళ్ళు రావడం జరిగిందనమాట. వీళ్ళు ఈ విజయనగర ఆస్థానంలో గౌరవం పొందారు. విజయనగర రాజులు మేలు రకమైన అశ్వాలు వీరి నుండి పొందారనమాట. మనం గోవా సంధి చేసుకున్నాం కదా, ఆ గోవా సంధిలో భాగంగా వీరు అశ్వాలను కూడా పొందడం జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే వీరు గుజరాత్ పాలకుడు అయినటువంటి గుజరాత్ సుల్తాన్ అని చెప్పేసి అన్నాం కదా, బహదూర్ షా, ఇది అరేబియా సముద్రంలో ముంచి చంపేశాడు అని చెప్పేసి ఈ బహదూర్ షా వీరి సహాయంతో, ఎవరు? పోర్చుగీస్ వారి సహాయంతో ఫిరంగి దళాన్ని కూడా సమకూర్చుకోవడం జరిగిందనమాట. అంటే బహదూర్ షా ఎవరి సహకారంతో ఫిరంగి దళాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే పోర్చుగీస్ వారి సహకారంతో ఫిరంగి దళాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. ఇంకా చూసుకున్నట్లయితే మనకి పోర్చుగీస్ వారికి సంబంధించి ఇంకేముంది? అచ్చు యంత్రం వీరే ప్రవేశపెట్టడం జరిగింది మనకి. పోర్చుగీస్ వారు గోవాలో ఏంటంటే అచ్చు యంత్రం. ఏదండి? అచ్చు యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అచ్చు యంత్రాన్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది వీళ్ళే, గోవాలో ఏర్పాటు చేయడం జరిగింది. అచ్చు యంత్రం రావడం వల్ల మనకి ప్రింటింగ్ అనేది పెరిగింది అనమాట. ఆ బుక్స్ ని ప్రింటింగ్ చేసుకోవడం కానీ ఇలాగా. అచ్చు యంత్రంలో మొట్టమొదటిగా ప్రింట్ అయింది బైబిల్ అని చెప్పేసి కూడా అంటారు. ఈ అచ్చు యంత్రం అనేది ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది అప్పట్లో. ఎందుకంటే మనకి ఎంత ఆలోచనలు ఉన్నా దాన్ని ఆ సమాచారం నిక్షిప్తం చేయడానికి ఒక అచ్చు యంత్రం ఉండడం అనేది ఒక మంచి విప్లవానికి దారితీసిందని చెప్పొచ్చు అనమాట. మరి ఈ అచ్చు యంత్రాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అని అంటే పోర్చుగీస్ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఎక్కడ ప్రవేశపెట్టారు? గోవాలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు నావికాదళ, ఏదైతే మరి సముద్రం మీద కదా ఎక్కువగా వ్యాపారం చేసుకునేవారు, ఈ నౌకాదళాన్ని అంతటిని కూడా డెవలప్ చేయడం జరిగింది అనమాట పోర్చుగీస్ వాళ్ళు. ఇంకా చూసుకున్నట్లయితే వీరు ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, వీరు ఏంటంటే భారతదేశానికి బొప్పాయి, అలాగే బొప్పాయి పొగాకు, అలాగే
బొప్పాయి, పొగాకు, బఠానీ, పైనాపిల్, ఇలాంటి పైనాపిల్ వంటి పంటలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనవి, వీటిని భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే పోర్చుగీస్ వారు అనమాట. బొప్పాయి కానీ, పొగాకు కానీ, బఠానీ కానీ, పైనాపిల్ కానీ, వీటన్నిటిని కూడా భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే పోర్చుగీస్ వారే అని మనం చెప్పాలన్నమాట. అయితే మనం ఎస్ మనం ఎవరు డిసోజా పరిపాలనా కాలంలో గురించి చెప్పుకుంటూ, వీరి కాలంలో ఎవరు జేవియర్ అనే ఆయన వచ్చాడు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఆ జేవియర్ అనే ఆయన ఏంటంటే పెద్ద మొత్తంలో మత్స్యకారులను క్రైస్తవ మతంలోకి మార్చాడు అని చెప్పేసి అని అంటారు. అలాగే ఇతను ఏంటంటే బామ్ జెసికా బాసిలికా అనే ఒక చర్చిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇది యునెస్కో వారసత్వ దాంట్లో కూడా ఇది చోటు దక్కించుకోవడం జరిగింది.